ఓకే, అందరికీ నమస్కారం అండి. ఆదోని జీజీహెచ్ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఓపీ ఎక్కువ ఉంది, అంటే రోజుకి 600 నుంచి 700 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. తర్వాత స్టాఫ్ కొంచెం, అంటే మనకి డాక్టర్స్ కొరత ఉంది, ఒక 65 మంది. అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా కొంత కొరత ఉంది, పారామెడికల్ స్టాఫ్ కూడా. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అదర్వైజ్ మిగతా అన్ని కూడా ఇక్కడ బాగున్నాయండి. శానిటేషన్ కూడా పబ్లిక్ తో మాట్లాడడం జరిగింది, వార్డ్స్ లో పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్. డాక్టర్స్ కూడా మాకు 3 సార్లు వస్తున్నారు, మందులు కూడా కరెక్ట్ గానే ఇస్తున్నారు అని చెప్పారు. అండ్ భోజనం కూడా బాగానే ఉందని చెప్పారు. సో టాయిలెట్స్ ఒక్కటి కొన్ని రిపేర్స్ ఉన్నాయి, టాయిలెట్స్ అయితే కొంచెం బాగాలేవు. సో కంపల్సరీగా రిపేర్స్ కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇప్పుడు ఏపీఎంఎస్ఐడిసి స్టాఫ్ ని కూడా తీసుకుని వచ్చాము కాబట్టి ఒకసారి ఎస్టిమేట్స్ ఇస్తే ఎలా మనం ఆ ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే కొంచెం స్టాఫ్ కొరత ఒకటి, టాయిలెట్స్ ఒకటి ఇబ్బంది అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఎలాగా మనం దాన్ని అంటే రిజాల్వ్ చేయాలి అనేది ఒకసారి మేము చూస్తామండి. దానికోసం ఇవాళ విజిట్ కూడా వచ్చాను. నిన్న కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు నా దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పారు. సో ఇవన్నీ ఎలా సార్ట్ అవుట్ చేయాలి అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ డిస్కషన్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.